శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. రక్షణానందము, మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, ప్రభు బిడ్డలుగా చేర్చబడినప్పుడు హృదయంలో ఆనందం ఉంటా ఉన్నది. దేవునికి దూరం అయిపోయి దేవుని కోపం పుట్టించిన తర్వాత ఈ ఆనందం అంతా తొలగిపోయి చాలా దుఃఖంలో మనం ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? మరలా నేను సమ్మతి గల మనసు మీకు ఇస్తాను. ఇప్పుడు దేవునికి మీకు సమ్మతి గల మనసు లేదంట. దేవునికి మీకు సమ్మతి కలిగిన, సమాధానం కలిగిన, సంతోషం కలిగించేటువంటి ఇద్దరు ఏకమైనటువంటి మనసు లేకుండా దేవునికి మీకు సంబంధం దూరం అయిపోయిందంట. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచని భక్తుడు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి మనకు సమ్మతమైనప్పుడు అప్పుడు మనకు సంపూర్ణమైన సమాధానం కలుగుతూ ఉన్నది. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో దేవుడు సమ్మతిని, సంతోషాన్ని, సమాధానాన్ని కలుగజేసి ఇంకో చక్కని మాట ఏమంటున్నా అంటే చూడండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 35వ వచనం. నీ రక్షణ కేడెమును నాకు అందించి ఉన్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని వ్రాయబడింది. దేవుడే ఆయన సాత్వికం చేత మనల్ని గొప్ప చేస్తూ ఉన్నాడంట. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనకు దేవుడు ఆరోగ్యాన్ని కలుగజేస్తూ ఉన్నాడు, దరిద్రత తోలివేస్తూ ఉన్నాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నాడు, అభివృద్ధిపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, సమ్మతి గల మనసునిచ్చి వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుడు ఇలాంటి శ్రేష్టమైనటువంటి సుగుణాన్ని దేవుడు మనకిచ్చిన తర్వాత దేవుని నుండి పొందినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం అనుభవించేటట్టుగా దేవుడు ప్రారంభిస్తా అంట. ప్రియులారా, ఎలాగూ ప్రారంభిస్తాడు అని అంటే మనం చదువుకున్న మాట మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మాట ప్రకారం, నేను మీ కొరకు ఆకాశపు వాకిలిని విప్పుతానని దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత మీ కొట్లు, మీ ఇళ్లల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని అంతటిని కూడా వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట ఏమంటున్నా అంటే, మీరు అడగండి, అడుగు వాటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇచ్చి ఆశీర్వదిస్తానని దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి దేవుడు ఇస్తున్నాడా, లేకుంటే నెరవేర్చకుండా ఆపడానికి దేవుడు ఇస్తున్నాడు? చెప్పండి. ఏం చేయడానికి? వాగ్దానాలన్నీ ఏమై ఉన్నాయి? నెరవేర్చడానికే కదా. దేవుడు వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చడానికి ఈ వాగ్దానాలు ఇస్తున్నాడు. దీనికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాగ్దానము మనకిచ్చిన తర్వాత పదే పదే ఆ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడన్న పరిపూర్ణ విశ్వాసంతో మనం ఉండాలి. ప్రియులారా, అదే విశ్వాసం ఉంటే ఈమెమో, ప్రభువా నా భర్త మీద ఎంత దయ చూపించవయ్యా, నొప్పి లేకుండానే నీ రాజ్యానికి చేర్చుకొని నీ కుడిపార్శ్వమందు నా భర్తను ఉంచుకున్నావు, నా భర్తను చార్లెస్ నువ్వు ఎంత ప్రేమించవయ్యా, ఎంత దయ ఉందయ్యా అని దేవునికి ఆమె కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందంట. అంటే ఆమె ఏమనుకుందంట, ఆ బాంబు పేలుడికి గొంతంతా చిందరవందర అయిపోయిందేమో, కంటికి ఏమైందో, నోటికి ఏమైందో, ముక్కుకి ఏమైందో, ఎక్కడెక్కడ అవి గాయాలన్నీ తగిలాయో అని ఆయన పెద్ద దైవజనుడు గనక, ఆయన పేరున్నటువంటి వ్యక్తి గనక సడన్గా భార్య కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదంట. అంత జనసమూహంలో నుండి ఆయన్ని భద్రముగా పోలీసుల సమక్షంలో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. భార్య అయినా కూడా దగ్గరికి వెళ్ళి ఆయన పరిస్థితులన్నీ చూసే అవకాశము
లేదంట ప్రియులారు. హాస్పిటల్కి పోయి ఆయన ఒక గదిలో ఉంచిన తర్వాత అప్పుడు ఆయన భార్య ఏడ్చుకుంటూ వస్తూ ఉంది అని చెప్తే అప్పుడు పోలీసు వారు ఆమెను లోపలికి పంపించారంట. అలాంటి పరిస్థితుల్లో ఎట్లున్నాడో ఏంటో అని భయపడుకుంటూ వచ్చినటువంటి ఆమెకు ఆయన ముఖం మీద చిరునవ్వు కనబడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందంట. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం కష్టంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఈ శుభదినాన దేవుడు ఈ మాట మనకు సెలవిస్తున్నాడు.